అస్త్రాలతో దాడి జరిగిందని చెప్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ ఎయిర్పోర్ట్ పేల్ చేసినట్టుగా తప్పుడు కథనాలతో పాకిస్తాన్ విర్రవీగుతోంది. పాకిస్తాన్ దురహంకారాన్ని, పాకిస్తాన్ దుష్టతనాన్ని ప్రయోగిస్తోంది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ ని మిసైల్ ద్వారా మేము పేల్ చేశామనేటువంటి ఒక తప్పుడు కథనాన్ని, తప్పుడు వార్తని పాక్ మీడియా క్రియేట్ చేసి గందరగోళాన్ని సృష్టిస్తోంది. పాక్ ఆ మీడియాకు సంబంధించిన వార్తలు మనం కూడా ఎప్పటికప్పుడు పసిగడుతున్నాం. ఎందుకంటే అక్కడ తప్పుడు వార్తల్ని ప్రచారం చేసి భారతీయుల ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తోంది. సో ఇక్కడ విషయం చెప్పాలనుకుంటున్నాను, పాకిస్తాన్కి డైరెక్ట్గా ఈ భాష మీకు కొంత ఇబ్బందిగా అనిపించవచ్చు, కానీ డెఫినెట్గా ఈ భాష ప్రయోగించాల్సిందే. ఎలా కుక్క, నువ్వు ప్రయోగించే ఆ డ్రోన్లు, మిసైల్ కనీసం నీ బార్డర్ దాటడం లేదు. నువ్వు ప్రయోగించే ఆ చైనా డ్రోన్లు కనీసం ఇక్కడ మన భారత్లో తయారు చేసినటువంటి టపాసుల మాదిరి కూడా పెరగడం లేదు. నువ్వా భారత్ను ఢీ కొట్టేది? నువ్వా భారత్ పైన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేది? నువ్వా ఢిల్లీ ఎయిర్పోర్ట్ని టచ్ చేస్తున్నట్టు ఈ మొగోడు? నిజంగా ఈ పదం వార్తను తప్పుగా భావించొద్దు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ని టచ్ చేసి ఢిల్లీ ఎయిర్పోర్ట్ని పేల్చేస్తారట. హర్యానా వైపుగా వచ్చినటువంటి ఆ మిసైల్స్ అక్కడ పడిపోయి కనీసం పేర్లేదు. అవి మనం టచ్ చేయకపోయినా కూడా కింద పడిపోయి పేర్లేదు అవి. అటువంటి ఆ తుస్ బాంబులని, చైనా టపాసులను పట్టుకొని ఏదో భారత్పై యుద్ధానికి దిగుతున్నట్టుగా దిగుతున్నాడు. ఈ దృశ్యాలు చూస్తారా? ఇవన్నీ కూడా ఫేక్ విజువల్స్. గతంలో ఎప్పుడో విడుదలైనటువంటి కొన్ని దృశ్యాలని ఇప్పుడు ప్లే చేస్తూ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో మేము బాంబు పేల్చాం, ఢిల్లీ ఎయిర్పోర్ట్ ధ్వంసం చేస్తామని చెప్పి తప్పుడు వార్తల్ని ప్రచారం చేస్తోంది పాక్ మీడియా. ఈ దృశ్యాలన్నీ కూడా గతంలో ఎప్పుడో పాత దృశ్యాలు, ఇవన్నీ కూడా ఆ దృశ్యాలను ప్లే చేస్తూ, ఆ దృశ్యాలను చూపిస్తూ ఇప్పుడు మేము ఇండియన్ క్యాపిటల్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ని పేల్చేస్తామని చెప్పి తప్పుడు వార్తల్ని, తప్పుడు సమాచారం అందిస్తోంది. ఒకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. శివానీ సింగ్ అటువంటి ఒక అమ్మాయిని మేము ఇక్కడ ట్రాప్ చేసాము, ఇక్కడికి వచ్చింది, ఇక్కడ పట్టుకున్నాము, ఆమె నుంచి ఇన్ఫర్మేషన్ రాబడుతున్నాము, ఇలా తప్పుడు వార్తల్ని ఇష్టం వచ్చినట్టుగా ప్రచారం చేస్తోంది. ఇది ఒకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫీమేల్ ఎయిర్ ఫోర్స్ పైలట్ ని మేము పట్టుకున్నామని చెప్తున్నారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ ని ధ్వంసం చేస్తామని చెప్తున్నారు. ఈ రకంగా ఇంకొకటి S-400 డిస్ట్రాయ్ చేస్తామని చెప్తున్నారు. S-400 ని డిస్ట్రాయ్ చేస్తామని చెప్తున్నారు. ఇటువంటి వార్తలు, తప్పుడు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. సో ప్రెజెంట్ అటు పాకిస్తాన్ కూడా ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ ఫర్ చేసింది. అక్కడి పాక్ ఫారెన్ మినిస్టర్ ఇషాక్ దార్ కూడా మాట్లాడుతూ మాపై దయచేసి దాడి చేయకండి, కన్నీళ్లు పెట్టుకున్నట్టుగానే భావించాలి కదా. వాళ్ళు క్షమాభిక్ష కోరుతున్నారు. కాళ్ళ బేరాన్ని దిగిపోయారు, మోకాళ్ళపైన మోకరిల్లి అయ్యా బాబాయ్ మమ్మల్ని కాపాడండి అంటూ భారత్ వైపుగా వాళ్ళ దండాలు, వాళ్ళ యొక్క నమస్కారాలు మనకు చేరుతున్నట్టుగా భావించాలి. పాక్ ఫారెన్ మినిస్టర్ ఇషాక్ దార్ చేసినటువంటి ఈ స్టేట్మెంట్ డెఫినెట్ గా క్షమాభిక్ష కోరుతూనే ఆయన మాట్లాడినట్టుగా భావించాలి. ప్రజెంట్ ఇంకా ఏం చెప్తుందో తెలుసా? పాకిస్తాన్ మీడియా 31 AF జెట్స్ ని క్రాష్ చేశాము హిమాలయన్స్ లో ఉంటుంది. 31, ఒకటి కాదు, 3 IAF, మూడు IAF ఇండియన్ ఎయిర్క్రాఫ్ట్ జెట్స్ ని మేము పేల్ చేశాం హిమాలయన్స్ లో అని చెప్తుంది. అంతా ఫేక్. కనీసం ఈ ఫేక్ లోనైనా కూడా నిజం చెప్పి అతికినట్టు ఉండాలంటారు చూసారా? ఈ ఫేక్ లో అయినా కూడా కనీసం ఒకటో రెండో అర నిజం ఉంటాయి అనుకుంటున్నాం, కానీ వాళ్ళు చెప్పేది ప్రతిదీ కూడా ఫేకే. ఫేక్ వార్తలను ప్రచారించి కారు కూతలు కూస్తూ పేట్రేగిపోతోంది పాకిస్తాన్ మీడియా, పాకిస్తాన్ ప్రజాప్రతినిధులు కూడా. సో కాళ్ళబేరానికి దిగారు. మరి ఆ కాళ్ళబేరాన్ని ఏ రకంగా యాక్సెప్ట్ చేస్తారో చూడాల్సిన అవసరం అయితే. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి కాళ్ళబేరానికో, క్షమాభిక్షకో, క్షమాపణకో భారత్ యాక్సెప్ట్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే గతంలో కూడా చాలా సార్లు ఏదో రకంగా మనల్ని క్షమాభిక్ష కోరితే మనం కొన్ని సందర్భాల్లో చూస్తున్నట్టుగా ఊరుకున్నాం. కానీ ఈసారి ఊరుకుంటే పాకిస్తాన్ ఇంకా రెచ్చిపోతుంది, పాకిస్తాన్ ఇంకా పెద్ద ఎత్తున పేటరేగిపోతుంది. ఎస్, మనతో పాటుగా RTV స్టూడియోలో మేనేజింగ్ ఎడిటర్ చంద్రమౌళి గారు అందుబాటులో ఉన్నారు స్టూడియోలో. ఎస్ సార్, అంటే ఎలా చూడాలి? పాకిస్తాన్కి సంబంధించి ఫారెన్ మినిస్టర్ ఇషాక్ దార్ మీ వైపు నుంచి యుద్ధం ఆపండి, మేము కంట్రోల్లో ఉంటాం, ఇక యుద్ధం చేయమని చెప్తున్నారు. దీనికి క్షమాభిక్షగా అనుకోవాలా, లేకుంటే సైలెంట్ అయిపోయిన తర్వాత దాడి చేస్తారనే ఆలోచనతో ఉన్నారా? సైకలాజికల్ వార్ఫేర్ అనుకోవాలా? మనోజ్, ఇప్పుడు పాకిస్తాన్ పూర్తిగా ఒక సంక్షోభంలో ఉంది. పాకిస్తాన్లో అన్ని వ్యవస్థల మధ్యలో ఒక నాన్ కోఆర్డినేషన్ జరుగుతుంది. రాజకీయ నాయకత్వం ఏమనుకుంటుందో సైనిక నాయకత్వానికి తెలియదు. సైనిక నాయకత్వానికి మధ్యలో, రాజకీయ నాయకత్వానికి మధ్యలో ఒక కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల ఒక పూర్తి స్థాయి సంక్షోభంలో ఉన్నారు వాళ్ళు. మనం ఒక విషయం గమనించవచ్చు, నేను భారత్కు చెందిన విమానాలను కూల్చేసాం, భారత్కు చెందిన మిస్సైల్స్ను కూల్చేసామని ఏదైతే చెప్తున్నారో, ఏవైతే అబద్ధాలు చెప్తున్నారో, అబద్ధాలు అన్న విషయం వాళ్ళకి స్పష్టంగా తెలుసు. అయినా కూడా ఎందుకు చెప్తున్నారు? వాళ్ళ పట్ల అక్కడ పాకిస్తాన్ సైన్యానికి వ్యతిరేకంగా, పాకిస్తాన్ నాయకత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో ఒక తిరుగుబాటు వస్తుంది. మనం చూసాం పాకిస్తాన్ పార్లమెంటులోనే పార్లమెంటు సభ్యులు మా ప్రధాని పిరికి పంద, మా సైన్యాధ్యక్షుడు పిరికి పంద, వీళ్ళు పనికిరారు, వీళ్ళు పరిగెత్తారు, వీళ్ళు దాక్కుంటున్నారు, వీళ్ళు పారిపోయారని
స్వయంగా అక్కడి పార్లమెంట్ సభ్యులే చెప్తున్నారు. ప్రజలు తిరగబడుతున్నారు. ఈ ప్రజలు తిరగబడుతుంటే అక్కడ లేని ఒక కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేయడం కోసం, లేని జరగని దాన్ని జరిగినట్టు చెప్పి, లేదు మేము పిరిగి పొందలం కాదు, మా దగ్గర కూడా బలం ఉంది, మేము కూడా ఏదో చేస్తున్నామని చెప్పడానికి కొన్ని అబద్ధాలని ప్రచారం చేస్తున్నారు. అక్కడున్న సోషల్ మీడియాలో కావాలని కొన్నిటిని పాకిస్తాన్ ఆర్మీ సెపరేట్ వింగ్స్ పెట్టి లేని వీడియోలు క్రియేట్ చేసి, ఏఐ ద్వారా కొన్ని వీడియోలు క్రియేట్ చేసి అది సర్క్యులేట్ చేస్తుంది. కేవలం ఆ దేశంలో ఉన్న సంక్షోభం నుంచి బయటపడడానికి, ఆ దేశంలో ప్రజల నుంచి వస్తున్న తిరుగుబాటు నుంచి కొంత బయటపడి ఫేస్ సేవింగ్ కోసం ఇట్లాంటి పనులకు పాల్పడుతుంది. కానీ చాలామంది చూస్తున్నాం, పాకిస్తాన్లో ఉన్న ప్రజలు కావచ్చు, పాకిస్తాన్లో ఉన్న చాలామంది నాయకులు కూడా పాకిస్తాన్ దెబ్బతింటోంది, పాకిస్తాన్ ఓడిపోతుంది అనే విషయం వాళ్ళకు కూడా స్పష్టంగా తెలుసు. చాలామంది వాళ్ళు ఓన్గా, వాళ్ళు స్వతహాగా కొన్ని వీడియోలు చేసి వాళ్ళే పబ్లిష్ చేస్తున్నారు, వాళ్ళే పోస్ట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. మనం చాలా వరకు చూసాం. వాళ్ళు చెప్తున్నారు మా పాకిస్తాన్కి చేత కాదు, చావలేదు అనే విషయం ఆ పాకిస్తాన్లో ఉన్న పౌరులు చెప్తున్నారు, అక్కడ విద్యార్థులు చెప్తున్నారు. కాబట్టి కేవలం అక్కడ ప్రజల నుంచి వస్తున్న తిరుగుబాటు, అక్కడ ప్రజా నాయకత్వం నుంచి, ఎంపీల నుంచి వస్తున్న తిరుగుబాటు నుంచి కొంత ఫేస్ సేవింగ్ కోసం మాత్రమే ఇట్లాంటి ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి పాకిస్తాన్ ఆర్మీ సర్క్యులేట్ చేస్తుంది. ఇది కేవలం అది అబద్ధాలనే విషయం వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళకు అంత శక్తి లేదు. భారత్ మీద దాడి చేయటం కాదు, భారత్ మీద దాడి చేస్తే, భారత్ దాడి చేసిన మిసైల్స్ని కానీ అక్కడి యుద్ధ విమానాలను కానీ అడ్డుకునే శక్తి కూడా పాకిస్తాన్కు లేదది. ఆ లేని విషయం వాళ్ళు అక్కడ స్వయంగా చూపించలేరు. కాబట్టి కొన్ని ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి అయితే వాళ్ళు సర్క్యులేట్ చేస్తున్నారు. మనోజ్, ఒక్కసారి ఇక్కడ ఒక బ్రేకింగ్ అంత ఉంది. సో ఉత్తరాఖండ్ ప్రభుత్వం చార్ధమ్ యాత్రని రద్దు చేసింది. చార్ధమ్ యాత్రకు సంబంధించి హెలికాప్టర్ సేవలు రద్దు చేసింది. ఉత్తరాఖండ్ సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ హ్యాస్ సస్పెండెడ్ చార్ధమ్ యాత్ర హెలికాప్టర్ సర్వీస్ విత్ ఇమిడియట్ ఎఫెక్ట్ ఇన్ ఉత్తరాఖండ్. సో చార్ధమ్ యాత్రకు వెళ్ళేటువంటి హెలికాప్టర్ సేవల్ని రద్దు చేస్తూ ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ప్రతిదీ కూడా ఆలోచించాల్సిందే. ఒకసారి ఆలోచించేయండి, 32 ఎయిర్పోర్ట్లని మనం ప్రస్తుతానికి నిలిపివేశాము, కొన్ని విమానయాన సేవలు రద్దు చేసుకున్నాము. ఎటు వెళ్ళాలని కూడా ఆలోచించాల్సిందే. రాజస్థాన్లో రెడ్ అలర్ట్స్, పంజాబ్లో రెడ్ అలర్ట్స్, గుజరాత్లో రెడ్ అలర్ట్, జమ్మూలో రెడ్ అలర్ట్స్, శ్రీనగర్ లాంటి ప్రాంతాల్లో హైటెన్షన్. ఇటువంటి వాతావరణం జరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ వైపుగా క్షమాభిక్ష కోరితే నిజంగా ఊరుకుంటామా? ఒకసారి అడుగుదాం. సో నిజంగానే పాకిస్తాన్ వైపుగా క్షమాభిక్ష కోరుతున్నారంటే గతంలో మాదిరిగా ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్గా అంటే 2-3 రోజుల క్రితం వరకు కూడా అణుబాంబులు వేస్తాం, టాక్టికల్ బాంబ్స్ వేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు ఏం కాలబేరాన్ని దిగుతున్నారంటే భారత ప్రభుత్వం కూడా కొంత ఆలోచించవచ్చా? అవకాశం ఉంటుందంటారా? మనోజ్, ఒక్క విషయం కనిపిస్తోంది ఇప్పుడు స్పష్టంగా. ఎప్పుడైతే నిన్న సాయంత్రం నుంచి పాకిస్తాన్ దాడులు పెంచిందో, దాదాపుగా 500 డ్రోన్ దాడుల్ని మన భారత ఆర్మీ తిప్పికొట్టింది. వాటిని ఆకాశంలోనే వాటిని తుత్తునియలు చేసింది. అలాగే కొద్దిసేపటి క్రితం చూసాం మనం ఫతహ్ మిసైల్ని కూడా, వాళ్ళు ఏదైతే మా దగ్గర ఉన్న అతిపెద్ద ఆయుధం, అతిపెద్ద బ్రహ్మాస్త్రం అని చెప్పి పాకిస్తాన్ భావిస్తున్న ఫతహ్ మిసైల్ని కూడా మన ఆర్మీ ఆకాశంలోనే పేల్చేసి వాళ్ళ సత్తానేంటో చాటుకుంది మన భారత ఆర్మీ. అట్లాగే పాకిస్తాన్ యొక్క బలహీనతని చాటుకున్నాం. అలాగే 2 ఫైటర్ జెట్స్ని కూడా భారత ఆర్మీ, పాకిస్తాన్ నుంచి వచ్చిన ఫైటర్ జెట్స్ని కూడా కూల్చేసింది. 2 పైలట్లను కూడా మనం పట్టుకుంటున్నాం. వాళ్ళందరూ కూడా ఇప్పుడు మన ఇండియన్ ఆర్మీ చేతిలో ఉన్నట్టు మన దగ్గర సమాచారం ఉంది మనోజ్. అలాగే కొద్దిసేపటి క్రితమే అమెరికా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో రూబియో జైశంకర్కి ఫోన్ చేశారు. మన ఫారిన్ మినిస్టర్ జైశంకర్తో పాటు పాకిస్తాన్ ఫారిన్ మినిస్టర్ ఇషాక్ దర్కి కూడా ఫోన్ చేశారు. ఇషాక్ దర్కి ఒకటే విషయం చెప్పారు, మీరు దుందుడుగ్గా ముందుకు వెళ్తే పాకిస్తాన్ దెబ్బతింటోంది. ఒకవైపు వాళ్ళకి తెలుసు అమెరికా దగ్గర ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటోంది. త్రివిధ దళాలతో అండ్ అజిత్ దోవల్, మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్తో ప్రధాని సమావేశమయ్యారు. ఆ తర్వాత వెంటనే రాజ్నాథ్ సింగ్ని పిలిచారు తన ఇంటికి. ఇప్పుడు రాజ్నాథ్ సింగ్తో భేటీ జరుగుతోంది. పాకిస్తాన్ ఆర్మీ ముందుకు వస్తున్న నేపథ్యంలో అన్ని రకాలుగా ముప్పేట దాడి జరగాలి భారత వైపు నుంచి అని ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. అటు మనం భారత భూభాగం పదాతి దళం నుంచి కానీ ఆర్మీ, అట్లాగే ఐఎన్ఎస్ విక్రాంత్ ఇప్పటికే కరాచీకి దగ్గరగా ఉంది, కరాచీ మీద దాడులు చేసింది. ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి మనోజ్, నేను ఐఎన్ఎస్ విక్రమాదిత్య కూడా ఇప్పుడు పాకిస్తాన్ వైపు కదులుతోంది. అది ఎయిర్ క్రాఫ్ట్ కారియర్, యుద్ధ విమానాల్ని మోసుకెళ్తోంది. ఈ విషయం మార్క్ రూబియో అమెరికా ఎన్ఎస్సీ ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్కు చెప్పారు. మీరు వెనక్కి తగ్గకపోతే భారత్ చేతిలో చావు దెబ్బ తింటారనే విషయాన్ని ఇప్పుడు అమెరికా నాయకత్వం పాకిస్తాన్కు తెలియజేసింది. ఆ వెంటనే పాకిస్తాన్ వెనకడుగు వేస్తోంది. ఒక బ్రేకింగ్ అంతోంది, మోదీ ఇంట్లో ప్రెజెంట్ ఎమర్జెన్సీ మీటింగ్ కొనసాగుతోంది. దీనికి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గా అజిత్ దోవల్ వస్తున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరయ్యారు. త్రివిధ దళాలకు సంబంధించిన దళాధిపతులు కూడా అక్కడ చేరుకుంటున్నారు. ఈ రోజు మీటింగ్ చాలా ఉత్కంఠ ఎత్తోంది.
48 hours గా అనేక అగ్రిమెంట్స్ ని సీజ్ ఫైర్స్ ని బ్రేక్ చేసి భారత భూభాగంలోకి అటు పాకిస్తాన్ దాడి చేయడం మొదలుపెట్టింది. చాలా ప్రాంతాలని దెబ్బతీసే ప్రయత్నం చేసింది. ఇంకా ఒక్కో అడుగు ముందుకు వస్తోంది. ఏ రకంగా అయినా సరే ఇంకా వాయిలెన్స్ ని పెంచాలనేటువంటి ఆలోచనతో అటువైపు పాకిస్తాన్ ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఎమర్జెన్సీ మీటింగ్ చాలా ఆసక్తి రేపుతోంది. సో ఈ ఎమర్జెన్సీ మీటింగ్ లో ఎటువంటి డిసిషన్ తీసుకోవచ్చు అంటే చాలా క్లియర్ గా మన వాళ్ళ దగ్గర నుంచి సివిలియన్స్ టార్గెట్ అవుతున్నారు. మన సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పాకిస్తాన్ దెబ్బ కొడుతోంది. కానీ మనం ఇప్పటివరకు కేవలం ఉగ్రవాద స్థావరాలని ఆర్మీ పర్సనల్స్ కానీ టార్గెట్ చేస్తున్నాం. ఈ రోజు డిసిషన్ ఏముండబోతుంది? చాలా ఉత్కంఠ రేపుతుంది. 48 hours గా నాన్ స్టాప్ గా దాడి తర్వాత ఈ మీటింగ్ ఎలా ఉండబోతుంది? మీరు గతంలో కూడా ఒక ప్రశ్న అడిగారు. భారత సైన్యం పాకిస్తాన్ ప్రజలపైన కానీ సివిలియన్స్ ఇన్స్టిట్యూషన్స్ మీద దాడి చేసే అవకాశం ఉందా అని. కానీ ఆ విషయం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. భారత్ నీతివంతమైన యుద్ధం చేస్తుంది. భారత నీతివంతంగానే ఆ యుద్ధంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పౌర స్థావరాలపైన కానీ పౌర ఇన్స్టిట్యూట్స్ పైన భారత సైన్యం దాడి చేసే ఉద్దేశమే లేదు. అలాంటి అవకాశమే లేదు. ఎందుకంటే భారత్ కావాల్సింది ఒక శాంతి కావాలి, ప్రజలు సంక్షేమంగా ఉండాలి, ప్రజలు సంతృప్తిగా ప్రశాంతంగా ఉండాలని ఎప్పుడు భారత్ కోరుకుంటుంది. కాబట్టి పౌర నివాసాలపైన భారత్ సైన్యం దాడి చేసే అవకాశమే లేదు. కేవలం యుద్ధాన్ని ఆపడం కోసం మాత్రమే అక్కడి సైనిక స్థావరాలపైన, అక్కడి విమానాశ్రయాలపైన, అక్కడి ఎయిర్ బేస్లపైన మన భారత సైన్యం దాడి చేస్తోంది. కాబట్టి మనం పౌర సదుపాయాలపైన కానీ పౌర నివాసాలపైన ఎట్లాంటి దాడి జరిగే అవకాశమే లేదు. మనోజ్ రైట్, ఇంకొక వీడియో సర్క్యులేట్ అవుతుంది సార్. ఇక్కడ మరొక బ్రేకింగ్ అంతోంది. పిఐబి ఫ్యాక్ట్ చెక్ ద్వారా ఇన్ఫర్మేషన్ వస్తోంది. మన ఆర్మీ పర్సనల్స్ ఎవరైతే పాక్ దాడి చేస్తున్న క్రమంలో గాయాల పాలైపోయి ఏడుస్తున్నారు అని చెప్పి ఒక సమూహంగా ఉన్న వీడియోని వైరల్ చేస్తూ మన ఆర్మీ పర్సన్స్ యొక్క ఆత్మస్థైర్యం దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. జస్ట్ ఇక్కడ బ్రేకింగ్ అంతోంది. రాజస్థాన్ బర్మేర్లో ఒక భారీ శిథిలాన్ని గుర్తించారు పెద్ద ఎత్తున. సో ఆ మిసైల్కి సంబంధించిన శకలాన్ని గుర్తించారు. ఇది ఎక్కడి నుంచి ప్రయోగించారు ఏంటి అని తెలియదు. కానీ రాజస్థాన్ ప్రాంతంలో పడి ఉంది. చూసారు కదా, అది చూడడానికి చాలా పొడవుగా ఉంది. కానీ ఏ మాత్రం కూడా ప్రభావం చూపించలేకపోయింది. దెబ్బకు మన భారత ఆర్మీకి సంబంధించినటువంటి S-400 ఆకాశ్ లాంటి మిసైల్ దెబ్బ కొడితే కొడితే నేలపై పడుకుని చాలా ముడుచుకొని కూర్చొని పోయింది. కానీ ఏం ప్రభావం చూపించలేకపోయింది. సో ప్రజెంట్ దాన్ని రాజస్థాన్ పోలీసులు భద్రతా బలగాలు అదుపులో తీసుకున్నాయి. ఒక ట్రక్ లో దాన్ని అక్కడి నుంచి తొలగించే ప్రయత్నం చేస్తున్నాయి. సో ఫేక్ ప్రచారాలకి కొంత ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ మీకు కనబడుతున్నటువంటి ఈ దృశ్యాలు రాజస్థాన్ బర్మేర్ ప్రాంతంలోని. కంటిన్యూ సార్. మనోజ్, ఇంతకుముందు మీరు అడిగిన ప్రశ్న, ఈరోజు జరుగుతున్న మీటింగ్కు ఉన్న ప్రాముఖ్యత ఏంటి, ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారని. ఈరోజు చాలా కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నారు మనోజ్. దానికి కారణం ఏంటంటే పాకిస్తాన్ తన మూర్ఖత్వంతో, తన దుందుడుకుతనంతో తన ఆర్మీని కూడా ముందుకు నడుపుతోంది. దానికి సంబంధించి శాటిలైట్ పిక్చర్స్ కూడా ఇండియన్ ఆర్మీ దగ్గర ఉన్నాయి. దీంతో మన భారత ప్రభుత్వం చాలా సీరియస్ నోట్ తీసుకుంది. ఇక నుంచి ముప్పేట దాడి జరగాలి, మన భారత సైన్యాన్ని కూడా, మన పదాతి దళాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలని ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఈరోజు మన ప్రధాని మోడీ అజిత్ దోవల్తో కానీ అట్లాగే రాజ్నాథ్ సింగ్తో జరుగుతున్న మీటింగ్లో ఈ నిర్ణయం తీసుకుంటారు. దీనికి ఉదాహరణ మీకు ఒకటి చెప్తాను నేను. ఇప్పటికే టెరిటోరియల్ ఆర్మీ కోసం, రిక్రూట్మెంట్ కోసం భారత ప్రభుత్వం ఒక ప్రకటన కూడా జారీ చేసింది. 18 నుంచి 42 సంవత్సరాల వయసున్న వాళ్ళు ఎవరైనా సరే, ఆ యువకులందరూ కూడా వచ్చి టెరిటోరియల్ ఆర్మీలో జాయిన్ అవ్వండి అని. దీని అర్థం ఏంటి? ఈ అర్థం ఏంటో నేను మీకు చెప్తున్నాను మనోజ్. ఇప్పటికే సపోజ్ మన దేశంలో ఉన్న చాలా ఇన్స్టిట్యూషన్స్ రక్షణ కోసం ఆ ఆర్మీ పనిచేస్తోంది. అలాగే అంతర్గతంగా ఉన్న ఉగ్రవాదులపై దాడికి కూడా మన భారత ఆర్మీ కానీ, తర్వాత సిఆర్పిఎఫ్ కానీ, పారామిలిటరీ బలగాలు ఇప్పటికే ఇక్కడ పనిచేస్తున్నాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ మన రాష్ట్రానికి సంబంధించి తెలంగాణకి ఛత్తీస్గఢ్కి మధ్యలో ఉన్న కర్రెగుట్టలో దాదాపు ఒక నెల రోజుల నుంచి ఆపరేషన్ జరుగుతోంది. ఈ ఆపరేషన్లో కూడా దాదాపు 24,000 మంది సిఆర్పిఎఫ్ అండ్ పారామిలిటరీ బలగాలు ఆ ఆపరేషన్లో ఉన్నాయి. కానీ కొద్దిసేపటి క్రితమే ప్రభుత్వం అనౌన్స్ చేసింది, కర్రెగుట్టల దగ్గర ఉన్న ఆపరేషన్ని కొద్ది రోజులు సస్పెండ్ చేస్తున్నాం. దానికి కారణం ఏంటి అంటే ఇక్కడున్న పదాతి దళాలని, ఇక్కడున్న మన ఆర్మీని నెమ్మదిగా బార్డర్ల వైపు తీసుకెళ్తున్నారు. అంటే పాకిస్తాన్కి గట్టి బుద్ధి చెప్పాలి. పాకిస్తాన్ ఆర్మీ ముందుకు కదులుతున్న నేపథ్యంలో మన ఆర్మీని కూడా ముందుకు కదిలించి పాకిస్తాన్ని ముందుకు రాకుండా అడ్డుకోవటమే కాదు, అవసరమైతే మన ఆర్మీని మన సరిహద్దు దాటి పాక్ భూభాగంలోకి వెళ్ళి వాళ్ళు అక్కడే చావు దెబ్బతీసే పరిస్థితి కూడా ఉంటుంది. ఈరోజు ఈ మీటింగ్లో ఈ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. దానికి సంబంధించిన అప్పుడే కొన్ని మనకైతే